హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. వీడియోలు పెట్టకపోవటానికి హెల్త్ కొంచెం వాతావరణం మారేసరికి ఫీవరిష్గా ఉండేసరికి చేయలేకపోయానండి. ఇదేంటనుకుంటున్నారు? కలాకండ్ అండి. ఎంత టేస్ట్గా ఉందో తెలుసా? అంత బాగుందన్నమాట. పాలు విరిగిపోయాయండి. ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే ఇట్లా చేద్దామనిపించింది. అందుకోసమని చెప్పి ఇలా చేస్తున్నాను. విరిగిన పాలని మిక్సీలో వేసేసి మెత్తగా మిక్సీ పెట్టేశానండి. ఇట్లాగ వచ్చింది. దీన్ని వచ్చేసి పొయ్యి మీద పాన్ పెట్టుకొని దాన్ని వేడెక్కనిచ్చి ఇందులోకి నెయ్యి కానీ నూనె కానీ ఏమీ అక్కర్లేదండి. అలా వేసేసి దాన్ని సన్నపు సెగన కలబెడుతూనే ఉండాలండి. కొంచెం టైం తీసుకుందండి, కానీ చాలా టేస్ట్గా ఉందండి. చాలా టేస్ట్ అంటే టేస్ట్ లాగా అనిపించింది నాకైతే. ఇదంతా చిక్కబడేంత మటుకు ఉంచాలండి. అదిగోండి అలా ఉడుకుతున్నట్లుగా వచ్చింది కదండి. ఇట్లా ఇంకా కొంచెం ఉడకనివ్వాలి కూడానండి. ఇప్పుడు ఇంకా దగ్గర పడిందండి. బాగా దగ్గరికి వచ్చేసి కోవా టేస్ట్లోకి వచ్చేసిందండి. విరిగిన పాలతో కోవా ఏమిటా అనుకుంటున్నారా? కానీ నాకు తెలియదండి. చేద్దామన్నట్లుగా ట్రై చేశాను. చేస్తే చక్కగా వచ్చిందండి. కోవా కూడా అదిరిపోయే రుచిలో వచ్చిందండి కలాకండ్. ఎంత బాగుందంటే అంత బాగుంది. బాగా చిక్కబడింది కదండి. దీనికి వచ్చేసి 1.5 టేబుల్ స్పూను పంచదార వేసానండి. కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చండి. నేను మాత్రం పంచదారే వేసానండి. బెల్లం వేసినా టేస్ట్ బాగుంటుందండి. ఇది ఇప్పుడు మళ్ళీ పలచబడుతుంది. పలచబడ్డా సరే మళ్ళీ చిక్కబడేంత మటుకు మనం కలబెట్టుకుంటూ ఉండాలి సన్నపు సెగన. చక్కగా కలబెట్టుకునేసరికి చూసారండి, పాలల్లో మేగడ వెన్న అన్నీ ఉంటాయి కదండి. నెయ్యి బయటకు వచ్చేసిన అంత మటుకు మనం కలబెట్టాలండి. అదిగోండి చూసారా, నెయ్యి బయటకు వచ్చేసి ఎట్లాగుందో. అందులో ఒక్క చుక్క నెయ్యి కానీ ఏమీ అక్కర్లేదండి. కానీ చక్కగా కలాకండ్ వచ్చేసిందండి. దీనికి నేను ఉపయోగించింది విరిగిపోయిన పాలు, పంచదార, అంతేనండి. ఇంకా ఏమీ ఉపయోగించలేదు. దాన్ని కొంచెం చల్లారనిచ్చి ప్లేట్లోకి, నెయ్యి కూడా రాయక్కర్లేదండి, ప్లేట్లోకి తీసుకొని సమంగా సరి చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవటమేనండి. నేను ఫస్ట్ టైం చేశాను కదండి, వస్తుందా లేదా అనే డౌట్ తోటే చేశానండి. కానీ చాలా చక్కగా వచ్చిందండి. ఎంత చక్కగా వచ్చిందంటే అది చూసి బయట స్వీట్ షాప్లో కొన్నంత టేస్ట్గా ఉందండి. చూసారు కదండి, కలాకండ్ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండి విరిగిపోయిన పాలని కూడా పాడు చెయ్యకుండా, వేస్ట్ చేసుకోకుండా స్వీట్ తయారు చేసుకోవటం అన్నమాట. అంత రుచిగా ఉందండి కలాకండ్. మెత్తగా దూదిలాగా చక్కగా ఉందండి. నేను ఇది ఫస్ట్ టైం చేయటం కదండి, మరి ఎన్నాళ్ళు ఉంటుందో నాకు ఐడియా లేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూసారుగా గుల్లగా ఎంత చక్కగా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.